శ్రీమన్నారాయణ. చ్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ శ్రీమాన్ రాజు గారు వారి కుటుంబం మనకు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరిగెత్తే ప్రపంచంలో ప్రశాంతతని మనం పొందలేకపోతున్నాం. దాన్ని అందరికీ అందించేటువంటి ఒక ప్రయోగాన్ని వారు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఆరంభించారు. ట్వైలా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్. చక్కటి ప్రకృతిలో మనని మనం ఒకసారి తెలుసుకునే అవకాశాన్ని కలిగించాలి అని దాన్ని ఇక్కడ వారు ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజులు 3 రోజులు వారం రోజులు ప్రశాంతంగా పరిగెత్తే ప్రపంచానికి, మెటీరియలిస్టిక్ వరల్డ్కి దూరంగా మనని మనం ఒక కుటుంబంతో చక్కగా గడిపే అవకాశాన్ని ఇక్కడ మనకి ఈ రిసార్ట్స్ మనకు కలిగిస్తాయి. ఎందుకంటే భార్య, భర్త, పిల్లలు ఎవరి మార్గంలో వాళ్ళు పరిగెత్తుతూనే ఉన్నారు. అందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం చేసేటువంటి ఒక విధానం ఎప్పుడూ మర్చిపోయాం. మన తాతలు, తండ్రులు ఉన్న కాలంలో పల్లెటూళ్ళలో అందరూ కలిసి ఒక చోట ఉండి భోజనం చేసేవారు. ప్రేమ, అనురాగాలను పంచుకునేవారు, వాళ్ళలో ఉండే ఆనందాన్ని పంచుకునేవారు. దాన్ని ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, లేదా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ దాన్ని మనం పోగొట్టుకుని ఉన్నాం. దాన్ని తిరిగి అందించే ప్రయత్నమే మనకి ఇక్కడ ఈ ట్వైలా రిసార్ట్స్, ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి, ప్రకృతి వరంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఇక్కడ ఒక నేచర్ క్యూర్ హాస్పిటల్ని కూడా మన రాజుగారు ఏర్పాటు చేశారు. ఇలాంటివి ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే దీని అవసరం ఏంటో మనం కోవిడ్ సమయంలో మనం చూడడం జరిగింది. ఆక్సిజన్ని సహజంగా ప్రపంచంలో భగవంతుడిచ్చిన ఆ గాలిని, ఆక్సిజన్ని అనుభవించగలిగేటువంటి స్థితి నుంచి కొనుక్కునే స్థితి మనకి ఏర్పడింది. దాని నుంచి మళ్ళీ మనమంతా మన ప్రకృతి వరంగా ఇచ్చినటువంటి సహజమైన వనరుల్ని చక్కగా ఆస్వాదించగలిగేటువంటి అవకాశం ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడుతుందని మేము కూడా భావిస్తున్నాం. వారి ప్రయత్నానికి భగవంతుడు ఎప్పుడు తోడు ఉండాలి అని మంగళాశాసనం చేస్తూ ఇలాంటి మరిన్ని మన ఈ రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇతర మెట్రోపాలిటిక్ సిటీస్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. స్నేహితులకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ నేను ఈ ల్యాండ్ 1989లో కొన్నాను. నాకు గ్రేప్ గార్డెన్ మీద ఉన్న ప్యాషన్ దృష్ట్యా ఇక్కడ ఒక 8 ఎకరాలు గ్రేప్ కల్టివేషన్ 2004 దాకా చేశాను. ఆ తర్వాత కాలక్రమేణా గ్రేప్ కల్టివేషన్ అనేది తెలంగాణలో, ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లాలో కనుమరుగైపోయింది. సో అప్పటికే మనకి సిటీ వాతావరణం చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రశాంతమైన ప్రకృతికి చాలా దగ్గరగా ఒక చిన్న ఫామ్ హౌస్ కమ్ రిసార్ట్ డెవలప్ చేద్దామనే ఆలోచనతో గత 15 సంవత్సరాల నుంచి గ్రీనరీ మరియు ఇతర నేచర్కి సంబంధించిన అన్నిటికీ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఈవేళ మా శ్రేయోభిలాషులు మధు అన్న ఆశీస్సులతో చాలా సంతోషంగా ఉన్నాం. మీరు 1 గంట 2 గంటలు ఇంకా ఉన్నట్టయితే ఇక్కడ దోమలు అనేది ఉండవు. ఈ రిసార్ట్లో, ఈ సరౌండింగ్స్లలో నైట్ టైం దోమలు అనేది ఎక్కడ ఉండవు. ప్రకృతి సిద్ధంగా సహజ వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. मेंबर ऑफ लेजिस्लेटिव काउंसिल मीनिंग एमएलसी होके मैं आज ये कार्यक्रम को आ गया हूँ. बहुत खुशी का बात है. ये राजू गारू साहब ने आज बहुत एक अच्छा प्रोजेक्ट बना के ये ट्रायल फंड्स करा के लोगों को समर्पण कराया है. कोई भी रेस्ट लेना है तो उसे तेलंगाना स्टेट में ये फार्म हाउस नंबर 1 आ जाएगा. ये 11 एकड़ में वेलनेस सेंटर भी, हॉस्पिटल, क्लिनिक्स, रिसोर्ट और आगे कल्याण मंडप, वस्ती निलय, शिक्षण संस्थे, ये सब उनका प्लान है. मेरा ख्याल से तेलंगाना सरकार भी ये गरीबों के वास्ते, मोस्ट बैकवर्ड क्लास लोगों के वास्ते यहाँ का
अनुकूल हो जाएगा। शिक्षण और वस्ती, हॉस्टल, फ्री ऑफ कास्ट खाना, ये स्कूल वगैरह सब करने के वास्ते मैं भी सीएम को साथ बात करके ये फार्म हाउस अच्छा डेवलप होना, हर चीज़ का सौलभ्य यहाँ का लोगों को मिलना और कोई भी लोग आके आराम से रहेंगे, उनका हेल्थ अच्छा कर लेकर जाना, ये बहुत अच्छा का बात है। मेरा ख्याल से ऐसा एक फार्म हाउस कर्नाटक राज्य में भी नहीं है, आंध्र में भी नहीं है, ये एक ही है, वो तेलंगाना स्टेट में। ये सक्सेसफुल हो जाएगा। हम हार्दिक शुभकामनाएं देके हम बहुत खुशी से, संतोष से उद्घाटन करें। थैंक यू। कर्नाटक में कुछ रखना चाह रहे सर, ऐसे कर्नाटक में भी हाँ, ओपन करना चाह रहे। खुशी का बात है। कर्नाटक सरकार पूरा सहायता करेंगे और कर्नाटक में ऐसा एक फार्म हाउस ओपन हो रहा है तो मैं 3 बार एमएलसी हो चुके हूँ और सरकार के साथ बहुत अच्छा रिलेशन है। हमारा सरकार है, हमारा मुख्यमंत्री है, हमारा मंत्रिमंडल हमारा है। ये प्रवासोद्यम मंत्री के साथ बात करके कर्नाटक में अगर ये लोग ओपन करना है तो पूरी सहायता करेंगे। सरकार की तरफ से पूरा सहायता करेंगे, हमारा तरफ से पूरा मदद करेंगे। थैंक यू। మాకు అత్యంత ఆప్తులు, మేము విద్యార్థి దశ నుంచి మాకు పెద్దనలాగా ఉన్న మా బ్యాంక్ రాజన్న గారు తన జీవితకాల ఆశయాన్ని ప్రకృతికి సహజంగా ఉండే రీతిలో ట్రైలా ఫార్మ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 20 ఏళ్ళ నుంచి దీంట్లో కష్టపడి చాలా న్యాచురల్గా ఎయిర్పోర్ట్కి దగ్గరగా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఎక్కడ ఆర్గానిక్ వేగా పెస్టిసైడ్స్ వాడకుండా ఈ ఫామ్ డెవలప్ చేసినారు. వ్యక్తిగతంగా నేను ఉండడమే కాకుండా ఇక్కడ మిత్రులకి, మీ మీడియా మిత్రుల ద్వారా అందరిని కోరుకున్నారు, ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ ట్రైలా ఫార్మ్స్. ఎంత న్యాచురల్గా ఉంటుంది, చాలా రిజార్ట్స్ వచ్చినాయి కానీ ఏవి కూడా ఇంత ప్రకృతికి సహజంగా దగ్గరగా లేవు. అందుకే ట్రైలా ఫార్మ్స్కి రావడం చాలా సంతోషంగా ఉంది. వారు ఎప్పుడు చెప్తా ఉండే కానీ మొబైల్ ఫోన్లో చూసిన దానికన్నా నిజంగా చూస్తే దాని అనుభవం వేరేగా ఉంటుంది. సో విష్ రాజన్నకి, వారి కుటుంబ సభ్యులకి ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాకుండా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి కూడా. వారు ఇంకోటి చెప్పడం కూడా జరిగింది, వరల్డ్ ఫేమస్ ఉన్న స్పా కూడా ఒకటి ఇక్కడ వస్తుంది అనేది. వాళ్ళు దేశంలోనే 2వ స్పాని ఇక్కడ ట్రైలా ఫార్మ్స్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా. సో అట్లాంటి మంచి అవకాశం ఉంటుంది. ప్రకృతి కాకుండా సహజంగా కొన్ని రుగ్మతలు కూడా తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో రాజానికి బెస్ట్ విషెస్.